వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 334 పాటని పాడుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదన్, పాపిష్టు నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గద్గుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నేను ఒప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, దుఃఖంబు బాధ పచ్చగన్, పాపంబు చేయ నీకు మా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, యేసు కబోధినుండగన్, ఆత్మీయ దృష్టి నీయుమా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ మాట నమ్మునట్టినన్, మన్నించి చేర్చు కొమ్మయా యగోరె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్, నీ ప్రేమ నన్ను బిల్వగన్, నీ వాడనౌదు సర్వదా యగోరె పిల్ల దేవుడా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలోని వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 6-7 వచనాలను చదువుకుందాం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలలో మొదటిగా మనము బర్యేసు అనే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. అతడు అబద్ధ ప్రవక్త అని నిన్నటి దినాన మనము ఆయన గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు తర్వాత చెప్పబడిన వ్యక్తి 7వ వచనంలో చెప్పబడిన వ్యక్తి సెర్గి పౌలు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అతని గురించి చెప్పబడుతూ ఉన్న మాట, అతడు ఒక అధిపతి అని మనం చూస్తూ ఉన్నాం. ఆ అధిపతి ఏ కేడరు అని అంటే దాదాపుగా కమాండర్ స్థాయి అధికారి అని ఆయన గురించి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఉపయోగించిన ప్రొకొన్సుల్ అనే మాటను బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న అధికారిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన దేవుని యొక్క వాక్యంను వినగోరడము అనేది మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యం అక్కడ జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కారణం ఏంటంటే ఆ అంత్యోకయ సంఘం నుండి బర్నబా మరియు పౌలు స్వార్థ సేవ నిమిత్తము దేవుని ద్వారా ప్రత్యేకింపబడి బయటకు పంపించబడుతూ ఉన్నారు. వారు ఆ ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు వారి యొక్క మాట వినాలనే ఆలోచన తలంపు ఈయనకు కలగడము అనేది ఖచ్చితంగా అది దేవుని యొక్క కార్యం అనే మనం చూడాలి. కారణం ఏంటంటే ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క
స్థితిని గురించి చెప్తూ ఇతడు వివేకము గలవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే మంచి జ్ఞానం కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంత జ్ఞానం కలిగిన వాడు కూడా వీరిద్దరూ ఏ బోధ చేస్తూ ఉన్నారు దానిని తెలుసుకోవాలనే ఆలోచన, ఆసక్తి ఆయన ఎక్కువ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన దేవుని యొక్క వాక్యంను వినడము అనేది ఖచ్చితంగా దేవుని యొక్క కార్యము అనడానికి రెండవ కారణం ఏంటి అని అంటే, ఆయన దగ్గర ఉన్న బర్యేసు అనే వ్యక్తి దేవుని యొక్క సువార్త ఆయనకు అందకుండా ఆయనను మభ్యపెట్టి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపవాది బర్యేసును ఉపయోగించుకొని ఈ సెర్గి పౌలుకు సువార్త అందకుండా చేయడానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలన్నింటినీ అధిగమించి ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి వారిరువురిని కూడా తన దగ్గరికి పిలిపించుకుంటూ ఉన్నాడు. అసలు వారి బోధ ఏంటి, వారు ఏం చెప్పబోతూ ఉన్నారు, దాంట్లో నిజం ఎంత, ఇవన్నీ కూడా ఆయన ఆలోచన చేసే వివేకం కలిగిన వాడు అనే సత్యము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఎప్పుడైతే వారిద్దరిని పిలిపిస్తూ ఉన్నారో వారి యొక్క స్వార్థ అందకుండా ఆ ఎలుమ అనే వ్యక్తి చేసిన ఆ యొక్క ప్రయత్నాన్ని అపోస్తలుడైన పౌలు తిప్పికొట్టినట్లుగా మనం నిన్నటి దినాన్ని చూశాం. ఎప్పుడైతే ఆయన తిప్పికొట్టడం మాత్రమే కాకుండా దేవుని యొక్క కార్యము ఎప్పుడైతే అక్కడ జరిగిందో, ఎందుకంటే పౌలు భక్తుడు చెప్తూ ఉన్నమాట, కొన్ని దినములు నీవు గ్రుడ్డివాడవై ఉంటావు అని చెప్పినప్పుడు అతడు నిజంగానే తన యొక్క కళ్ళను కోల్పోయి గుడ్డివాడైపోయిన ఆ సందర్భాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో వెంటనే ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆశ్చర్యపడుతూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు. 3 విషయాలు ఆయన జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదట ఆయనకు వినాలనే తలంపు కలగడం మాత్రము దేవుని యొక్క ప్రేరేపణ. ఆ ప్రేరేపణను బట్టి ఈ అపవాది శక్తి ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన దానిని జయిస్తూ ఉన్నాడు. అనేక పర్యాయాలు దేవుని యొక్క మాట వినడం కొరకు, దేవుని యొక్క పని జరిగించడం కొరకు మనం ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అపవాది మనల్ని అడ్డుకొని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి సమయాల్లో అనేక పర్యాయాలు మనం ఆ శోధనను జయించలేని వాళ్ళంగా ఉంటూ ఉంటాం. అనేక సార్లు అపవాది యొక్క మాటలకు లోబడిపోయి దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ తనతో పాటే ఎంతో కాలం నుండి ఉన్న ఆ వ్యక్తి బర్యేసు అనే వ్యక్తి ఎప్పుడైతే ఆయనను దేవుని వాక్యానికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో అతనిని సైతం కాదని ఆయన వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వింటూ ఉన్నాడో ఆయన విశ్వసించడంలో మొట్టమొదట పనిచేసినది వినుట వలన విశ్వాసము కలుగునని రోమాల్లో ఏదైతే రోమా పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడో అది ఈయన జీవితంలో మొట్టమొదట పనిచేస్తూ ఉంది. యేసుక్రీస్తును గురించిన ఆ సువార్త ఎప్పుడైతే వింటూ ఉన్నాడో అప్పుడు ఆయనలో విశ్వాసము కలిగింది. రెండవది, జరిగిన ఆ యొక్క కార్యమును బట్టి ఆయన తప్పకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి బలవంత పెట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని కార్యం చూసిన అనంతరమే ఆయన విశ్వాసంలోనికి వచ్చాడనే భావం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాట తోమా కూడా ఒకానొక సందర్భంలో చెప్పిన మాట, తన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులందరూ చెప్పిన మాట, మేము యేసుక్రీస్తు ప్రభువును చూశాము, ఆయన పునరుద్ధానాన్ని మేము చూశాము, ఆయన మా దగ్గరికి వచ్చాడు అన్నప్పుడు తోమా చెప్పిన మాట, నేను నమ్మను, ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను విశ్వసించాననే మాట చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తోమా ఉన్నప్పుడు వారి మధ్యలోనికి వచ్చి ఆయనకు తన యొక్క చేతిని చూపించి నా గాయములలో వేలు పెట్టి చూడుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అనే మాటను చెప్తూ ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నీవైతే చూచి నమ్మితివి గాని చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి కూడా చూచి నమ్ముతూ ఉన్నాడు. కానీ యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే
యోహాను సువార్తలో చెప్పబడుతూ ఉన్న ఒక మాట, ఇవియు గాక అంటే ఈ గ్రంథంలో లిఖింపబడినవి మాత్రమే కాక ఇంకా అనేకము 20వ అధ్యాయం 30-31 వచనాలను మనం చూస్తే యోహాను సువార్తలో, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దానిని మనం విశ్వసించడానికి ప్రయత్నం చేయాలి. చూస్తే తప్ప నేను నమ్మను అనంటే తోమా వలె మనం కూడా ఒక రకంగా అవిశ్వాసపు స్థితిలో ఉన్న వాళ్ళం అవుతూ ఉన్నాం. కానీ అక్కడ తోమా గాని ఇక్కడ సెర్గి పౌలు గాని క్రీస్తు యొక్క కార్యం చూచిన తర్వాతనే విశ్వాసంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏదైతే మనకు తెలియజేస్తూ ఉన్నాడో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అనే మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా చూడకుండానే మనలను రక్షించడం కొరకు తన యొక్క ప్రాణాన్ని బలిపెట్టిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినాన ప్రభువా సెర్గి పౌలు అనే వ్యక్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి తోమా వలెను సెర్గి పౌలు వలెను ప్రభువా నీ కార్యములను చూడక నమ్మలేని స్థితిలో ఉండకుండా ప్రభువా, చూడక నమ్మిన వారు ధన్యులని నీ వాక్యం సెలవిచ్చినట్లు చూడకయే నీ అందరూ విశ్వాసం ఉంచడానికి, అటు విశ్వాసంలో మేము బలపడి నీ కొరకు ఇహలోకంలో జీవించడానికి నీ కృపా సహాయం నడిపింపు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యంను మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, దిన కార్యక్రమాలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపిస్తూ, నిశ్చితమైతే ప్రభువా నీ రాకడ ఆలస్యమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్.